భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్దరగొట్టేసింది. బ్యాటింగ్ బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఆర్ఆర్పై 57 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ లో కెప్టెన్ ఇషాన్ కిషన్ మెరుపులు, ఆ తర్వాత బౌలింగ్ లో కొత్త ముఖాలు ప్రఫుల్ హింసే, సాకిబ్ హుస్సేన్ మాయాజాలంతో సన్ రైజర్స్ అద్భుత ప్రదర్శన చేసింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ పేక మేడల్లా కూలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ప్రఫుల్ హింగే, రెండో బంతికి వైభవ్ సూర్యవంశీ, నాలుగో బంతికి ధ్రువ్ జురేల్, ఆరో బంతికి ప్రిటోరియస్ కు పెవిలియన్ పంపారు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి రాజస్థాన్ ని కోలుకోలేని దెబ్బకు తీశాడు. ఆ వెంటనే రెండో ఓవర్లలో ఎస్ఎస్వి జైస్వాల్ ను షాకిబ్ హుస్సేన్ అవుట్ చేయగా, తన తర్వాత ఓవర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ ను కూడా హింగే పెవిలియన్ కి చేర్చాడు. దీంతో రాజస్థాన్ కేవలం 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో పడింది. ఈ దశలో ధోనోవాన్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. ఇరువురు 6 వికెట్ కి 118 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి పోరాటంతో రాజస్థాన్ గెలుపుపై కొద్దిసేపు ఆశలు రేకెత్తాయి. అయితే ఈ జోడీని సాకిబ్ హుస్సేన్ విడదీయడంతో రాజస్థాన్ పతనం మళ్లీ మొదలైంది. చివర్లో తుషార్ దేశ్పాండే మెరుపులు మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించారు. ఇషాన్ మలింగా 2 వికెట్లు పడగొట్టాడు. చివరికి రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్అౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ని ప్రారంభించింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుతిరిగిన కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. రాజస్థాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించేశాడు. శతకానికి చేరువలో అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెస్, నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు ఇన్నింగ్స్ లో ఆడారు. ముఖ్యంగా నితీష్ తన చిన్న ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు బాది స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. చివర్లో సలీల్ అరోరా కూడా రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ ని సాధించింది.